నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హై బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. నేను తరచూ ఒక మాట వాడుతూ ఉంటాను నా వీడియోలో, నోరా వీపుకు చేటు తీసురాకే. అంటే మనం మాట్లాడినటువంటి మాట అదుపులో ఉంటే మనం భద్రంగా ఉంటాం. మన నోరుకు హద్దు పద్దు లేదన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే వీపు పగిలిపోతుంది. ఎంతగా అంటే కొడితే 5 వేళ్ళు అచ్చుబడిపోయేటటువంటి రేంజ్లో ఒక్కోసారి వీపు పగిలిపోవడం అయితే ఖాయం. ఇప్పుడు ఈ సామెత ఎందుకు గుర్తొచ్చిందంటారా? అనంతబాబు అండ్ ఫ్యామిలీని చూస్తుంటే ఇదే సామెత నాకు గుర్తొస్తుంది. అదేంటి అనంతబాబు మొన్నే కదా మాట్లాడింది, మళ్ళీ కొత్తగా ఏమొచ్చింది అతని విషయంలో మాట్లాడటానికి అని చెప్పేసి చాలా మంది డౌట్ పడవచ్చు. ఎస్, కొత్తగా లేటెస్ట్ అంశాలు, లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తున్నాయి. అవేంటో నేను క్లియర్గా పోసుకొచ్చినట్టుగా వివరిస్తాను. దాంతోపాటుగా నేను ముందు చెప్పిన మాట నోరా వీపుకు చేటు దేశరాకి అనేది కూడా ఈ విషయంలో ఎలా అప్లై అవుతుందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయం కూడా అదే అయితే నాకు కామెంట్ రూపంలో తెలపండి. విషయం ఏంటంటే, అనంతబాబు మొన్న ఈ మధ్య నోటికి హద్దు పొద్దు లేకుండా స్థానిక శాసనసభ్యురాలు మిరియాల శిరీష్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కదా. నేను కనుసైగ చేస్తే చాలు, అమెరికాలో ఉండి కనుసైగ చేస్తే చాలు, నువ్వు అయిపోతావు, అది పోతావు, ఇది పోతావు అని చెప్పేసి అవాకులు చవాకులు వెళ్ళాడు. సరే, ఆ స్థాయిలో కాకపోయినా అవతల నుంచి కూడా మిరియాల శిరీష్ కొంత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. దీని మీద తెలుగుదేశం పార్టీలో కూడా కొంత విమర్శలు వచ్చాయి. ఆడగూతురు అంత స్థాయిలో పోరాడుతుంటే పార్టీ ఏం చేస్తోంది, పెద్ద నాయకులంతా ఏం చేస్తున్నారని చెప్పేసి కొంత గట్టిగా వ్యతిరేకత కూడా ఈ అంశం మీద వచ్చింది. అయితే మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఒక్కోసారి వేరే వాళ్ళ చేతిలో మన పేక ఉన్నప్పుడు మనం హద్దు పద్దు లేకుండా మన స్థాయి ఏంటో తెలుసుకోకుండా ఎగిరి పడితే ఆ పేకను ఎలా పిసికేస్తారు అని చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా తాజాగా ఒక సంఘటన జరిగిందనమాట. అదేంటయ్యా అంటే, అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ అలియాస్ రోజా ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదేంటి, అనంతబాబు మాట్లాడితే ఆవిడెందుకు ముందస్తు బెయిల్ కోసం అంటారా? ఇక్కడ మధ్యలో ఇంకో సంఘటన జరిగిందనమాట. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి కేసు మీకు తెలిసిందే కదా. అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఘటన. ఆ తర్వాత అతను నేనే చంపా అని చెప్పేసి బహిరంగంగా బాహాటంగా ఒప్పుకున్నటువంటి తీరు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాం. అయితే అదే కేసులో ఇంకా పూర్తి విషయాలు రావాలి, పూర్తి వివరాలు తెలియాలి, ఇంకా కేసు లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు, సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు కోరిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి సిట్ వేశారు. ఇప్పుడు ఆ సిట్ అధికారి వాళ్లకు దొరికినటువంటి ప్రాథమిక సాక్ష్యాలు కానీ ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తూ దొరికినటువంటి సాంకేతిక సాక్ష్యాలు, అంటే సుబ్రహ్మణ్యం హత్య జరిగినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో అనంతబాబుతో పాటు అనంతబాబు భార్య మరికొంతమంది కదలికలను కూడా గుర్తించినట్టుగా సాంకేతిక ఆధారాలు, అంటే సీసీ కెమెరా ఫుటేజ్లు కానివ్వండి, లేదంటే టెలిఫోన్ సిగ్నల్స్ కానివ్వండి, ఇంకొన్ని సాంకేతిక ఆధారాలు బయటపడ్డాయి. ఈ అంశం మీద ఆవిడని విచారించేందుకని చెప్పేసి దర్యాప్తు అధికారి అడ్డతేగల ఎంఆర్ఓ కార్యాలయానికి లేఖ రాశాడట. అంటే కుల ధృవీకరణ కోసం లేఖ రాశాడట. ఇక్కడ కుల ధృవీకరణ ఎందుకు, డైరెక్ట్ గా పిలవచ్చు కదని చెప్పేసి చాలా మంది అనవచ్చు. సో నేను న్యాయ కోవిధిని కాకపోయినా, అంశాలు నాకు తెలియకపోయినా నేను స్టడీ చేసి నేను తెలుసుకున్న అంశాలు ఏంటంటే, ఇది ఎస్సీ ఎస్టీ కేసు కూడా అప్లై అవుతుంది కదా. అంటే సుబ్రహ్మణ్యం చనిపోయినటువంటి వ్యక్తి ఎస్సీ కాబట్టి ఆ కేసు కూడా అప్లై అవుతుంది. ఆ యొక్క సెక్షన్ అప్లై అయ్యేటటువంటి క్రమంలో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎస్సీలా ఎస్టీలా పోనీ నాన్ ఎస్సీలా ఎస్టీలా అనేటటువంటి అంశాల ఆధారంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు సెక్షన్స్ జత చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుందట. బహుశా విచారణకు పిలవటానికి కూడా మరి ఆ అంశాలు ఏమైనా పరిశీలించాలేమో. మొత్తానికి మరి న్యాయ కోవిధులు చెప్పాలి, ఆ విషయం డీటెయిల్గా నాకైతే తెలియదు. సో ముందు జాగ్రత్త కోసం అడ్డతేగల ఎంఆర్ఓ కార్యాలయానికి రాసి వివరాలు తెప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే మరి అనంతబాబు ఆ ప్రాంతంలో డాన్ అంటారు కదా, డబ్బు గడ్డి గరిచే ఎవడో ఒక కింద స్థాయి ఉన్న క్లర్క్ మరి ఎవడో తెలియదు, కానీ మొత్తానికి ఆ లెటర్ కాపీని వాళ్ళకి పంపించారట. ఇంకేముంది, మీ ఆవిడ గురించి ఆనుపానుల కోసం ఏకంగా సిట్టోళ్లే రాశారు అని చెప్పేసి కాపీ పంపిస్తే అజ్జోడగాని ఇంకేముంది, అరెస్ట్ చేయడానికి లెటర్ రాశాడు అని చెప్పేసి ఎత్తుకుపోతారు అని చెప్పేసి భయపడిపోయి మొత్తానికి ఆగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి కోర్టులో కేసేశారు. సో ఇక్కడ క్లియర్గా తెలుస్తున్న విషయం ఏంటంటే, తన భార్య యొక్క పాత్ర ప్రమేయం ఉందా లేదా అనేటటువంటి అనుమానాలు విచారణలో కాసేపు పక్కన పెడితే,
వీళ్ళ చర్యల ద్వారా ఏదో దాస్తున్నారు, ఏదో అంశాలు ఉంటాయనేటువంటి అంశం ఒక పక్క, దాంతో పాటుగా అరెస్టు భయం. మరి ఏమీ లేకపోతే అరెస్టు భయం ఎందుకు, ముందస్తు బెయిల్ ఎందుకు? పైగా ఈ ప్రభుత్వం మహిళల జోలికి అంత తొందరగా వాళ్ళది ఎక్కడ వ్యతిరేకత వస్తుందో ఏం కర్మం అని చెప్పేసి, పేరు నాని ఆ విషయంలోనే వాళ్ళ భార్య మీద గోడౌన్ ఉన్నా కానీ మొత్తం దోచేసింది వాళ్ళే అని చెప్పేసి అనేక ఆధారాలు తెలిసినా కానివ్వండి, వాళ్ళు కోట్ల కొద్ది రూపాయలు డీడీల రూపంలో కట్టినా కానివ్వండి, వాళ్ళ భార్యను అరెస్ట్ చేయటం అనేటువంటి ప్రక్రియ జోలికి వెళ్ళలేదు. పేరు నాని ఒప్పుకున్నాడు, చంద్రబాబు అసలు ఆడవాళ్ళని టచ్ చేస్తారా, బుద్ధి ఉందా లేదా అని చెప్పేసి గట్టిగా వాయించాడని చెప్పేసి పేరు నానియే చెప్పాడు. సో మరి అలాంటిది ఈ యొక్క కేసులో మాత్రం తన భార్య చేత ముందస్తు బెయిల్ పిటిషన్ వేయించాడంటే సంథింగ్ ఏదో ఉంది. ఆ రోజుల్లో వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే, కుటుంబ సభ్యుల పాత్ర ప్రమేయం కూడా ఉందని చెప్పేసి వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే దీన్ని కూడా చూడాలి. అట్ ద సేమ్ టైం అనంతబాబు ఎవరినో కాపాడటానికి తాను ముందుకొచ్చాడు, తన కుటుంబ సభ్యుల్ని కాపాడటానికి ముందుకొచ్చాడు, అందుకనే బాహాటంగా నేనే చంపా అని చెప్పేసి ఒప్పుకున్నాడు అని చెప్పేసి కూడా ఈరోజు కొత్త అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. ఈ రెండు అంశాలు కాక మనం ముందుగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాం, వాగేస్తున్నాం, దీని మీద కొంత పార్టీలో కూడా వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే జుట్టు చేతులు దొరికింది, ఇంకెందుకు వదులుతారు? వాళ్ళు గట్టిగా పట్టుకుని పేక పిసికేంటారు అంటారు, అంతే కదా. సహజ ప్రక్రియలు అయితే కొంత ఉదాసీనంగా నెమ్మదిగా చేసుకోండి అనేటటువంటి ప్రక్రియలో ఉండొచ్చు, జరిగినప్పటికే జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఉండొచ్చు. కానీ ఈ రకంగా ఒక గిరిజన శాసనసభ్యురాల్ని మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి అధికార పార్టీలోనే అసలు అనంతబాబుని కంట్రోల్ చేయలేరా మీరు? అనంతబాబు ఎందుకు ఇలా రెచ్చిపోతున్నాడు? అనంతబాబు జుట్టు మన చేతిలో ఉండి కూడా మీరు ఏం చేస్తారని చెప్పేసి అధికార పార్టీ కార్యకర్తలే అధికార పార్టీ మీదే ఎదురు తిరిగేటటువంటి పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఇంకెందుకు వదులుతారు? తోసేయండి లోపలికి అనేటటువంటి అనుమానం కూడా ఎక్కడా పెట్టుకోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా గట్టిగా స్ట్రిక్ట్గానే ఉండండి, మీరు స్ట్రిక్ట్గానే పని జరిపించండి అని చెప్పేసి ఆర్డర్లు కూడా వచ్చింటాయి. సో ఇదే ప్రధానంగా వస్తున్నటువంటి అంశం ఇదే. ఆ రోజు అన్యాయంగా దళిత డ్రైవర్ని చంపేసి, తన దగ్గర ఉన్నటువంటి ఒక డ్రైవర్ని చంపేసి, ఈరోజు అసలు ఆ కేసులో నన్నేం పేకలేరలే అనేటటువంటి విధంగా ప్రవర్తిస్తూ, ఇంకో పక్క అదే శాస్తి వేళకు కూడా చేస్తానని చెప్పేసి అధికార పార్టీ ఎమ్మెల్యేని బెదిరిస్తే ఎవరైనా ఊరుకుంటారా? ఊరుకోరు. దొరికింది, ఇప్పుడు గట్టిగా చేస్తారు. ఇప్పుడు ఈ చర్యల ద్వారా, భుజాలు తడుముకునేటటువంటి చర్యల ద్వారా, అమ్మమ్మో ఇంకేముంది నాకు బెయిల్ ఇప్పించడం అని చెప్పేసి ముందుగానే భుజాలు తడుముకునేటటువంటి చర్యల ద్వారా ఏదో ఉంది, బలంగానే ఉంది, గట్టిగానే ఉంది, దొరుకుతాయని చెప్పేసి, దొరికిపోతామని చెప్పేసి భయపడుతున్నారు, కుటుంబం భయపడిపోతోందని చెప్పేసి ఒప్పుకున్నట్టుగా అయిపోయింది. కాబట్టి నేను ముందు చెప్పినట్టుగా నోరా వీపుకు చేటు దేశరాక అనేది ఇక్కడ అప్లై అవుతుందా లేదా? ఖచ్చితంగా. సో ఈ అంశంలో కూడా గతంలో ఏం మాట్లాడినా సరే ఇప్పుడు కొన్ని క్లారిటీలు కూడా ముఖ్యం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి అనుకో ఇలాంటి వాళ్ళని ఎక్కువగా ప్రోత్సహిస్తారు, కనీసం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయరు. ఇప్పటి వరకు అనంతబాబును సస్పెండ్ చేయకపోగా ఇంకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో పక్కన పెట్టుకుని తిరిగాడు అనేటువంటి అంశాలు మనకు తెలుస్తున్న నేపథ్యంలో, విమర్శలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఇంకా ఇలాంటి శక్తులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు, ప్రోత్సహిస్తే ఆ పార్టీ భవిష్యత్తు ఏమవుతుంది అనేది కూడా ఇప్పుడు ఆలోచించుకోవాలి. ఎందుకంటే జనసేన పార్టీలో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు, కోట వినుత ఆవిడ భర్త ఇదే విధంగా తమ దగ్గర పనిచేసే డ్రైవర్ని చంపేశారనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో 24 గంటలు గడవక ముందే వాళ్ళని సస్పెండ్ చేసి పక్కన పెట్టింది. సస్పెన్షన్ ఇప్పటికీ కొనసాగుతుంది అనుకుంటాను. ఆ కేసు నుంచి పూర్తిగా బయటపడేంత వరకు సస్పెన్షన్ తీసేసే అవకాశం కూడా లేదు. అంటే ఆరోపణలు వచ్చినటువంటి, అది నిజమని ప్రూవ్ అవ్వక్కర్లా, అప్పటి వరకు వెయిట్ చేయక్కర్లా, అసలు ఆరోపణలు వచ్చినటువంటి క్రమంలోనే తీసి పక్కన పెట్టేశారు. కోనేటి ఆదిమూలం సెక్స్ స్కాండల్, ఒక మహిళను లొంగ తీసుకుని ప్రలోభ పెట్టి ఆవిడ్ని బలవంతం చేశాడు అనేటటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత 24 గంటలు గడవక ముందే కోనేటి ఆదిమూలాన్ని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసి పక్కన పడేసింది. బహుశా ఆ యొక్క స్థానానికి కొత్త ఇన్ఛార్జ్ను కూడా తీసుకొచ్చినట్టున్నారు. అంటే ఆ తర్వాత మళ్ళీ ఆ మహిళ హైకోర్టుకు వెళ్ళటం, ఆ తర్వాత అసలు మాకు ఇది ఏమీ జరగలేదని చెప్పేసి రాజీ కుదుర్చుకోవటం, ఆ కేసును వాపసు తీసుకోవడం, ఇవన్నీ జరిగిపోయాయి. అయినా సరే స్టిల్ ఇప్పటికీ ఆ యొక్క సస్పెన్షన్ అయితే కొనసాగుతుంది. అంటే ముచ్చటగా 3 ఉదాహరణలు ఇక్కడ మనకు కనిపిస్తోంది. అంటే రాజకీయ పార్టీల యొక్క విధానాలు ఏ విధంగా ఉన్నాయో,
అనంతబాబు క్లియర్ గా నేను చంపానని ఒప్పుకున్నా సరే సస్పెన్షన్ గిస్పెన్షన్ ఏమీ లేదు. ఇప్పటికీ అక్కడ ఆ పార్టీకి ఆ ఏరియాలో అతనే బాస్ గా చలామణి అవుతున్న తీరు ఒక పక్క. ఇదే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కోట వినుతని ఆవిడ భర్తని ఇద్దరిని జనసేన పార్టీ సస్పెండ్ చేసిన తీరు మరో పక్క. సెక్స్ స్కాండల్లో ఇరుక్కున్నటువంటి కోనేటి ఆదిమూలాన్ని కూడా ఆ కేసు తర్వాత ఏమైనా సరే ఇతనికి ఫేవర్ గా వచ్చినా సరే అసలు ఆ మహిళే తిరిగి కేసు వాపస్ తీసుకున్నా సరే సస్పెండ్ 24 గంటలు గడవక ముందే సస్పెండ్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మరో పక్క. ఈ 3 పార్టీల్లో 3 ముచ్చటైనటువంటి ఉదాహరణలు చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? సో పార్టీలకు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇలా చేస్తే ప్రజలు హర్షిస్తారు, భవిష్యత్తు ఉంటుంది. ఇలా చేస్తే ఉండదు అని చెప్పేసి ఒక పక్క అనంతబాబు ఇష్యూ, మరో పక్క మిగిలిన ఇష్యూస్ లో వీళ్ళ పార్టీల యొక్క చర్యలు స్పష్టంగా కళ్ళకు కడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే అనంతబాబు అండ్ కో ప్రస్తుతం ఇరుక్కున్నటువంటి తీరు, భుజాలు దడుముకున్నటువంటి విధానం, రేపు తీసుకోబోయే చర్యల గురించి కూడా ముందుగానే ఒక కామెంట్ అనుకుంటే పోద్ది. కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.